7 ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ విక్టరీ. 2025 సంవత్సరం భారత ఉమెన్స్ క్రికెట్ చరిత్రలో నిలిచిపోయింది. ఈ సంవత్సరం ఇండియాలో జరిగిన ఐసీసీ ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్లో భారత టీం విజేతగా నిలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది. భారత మహిళా క్రికెట్ టీంకి ఇదే మొట్టమొదటి వరల్డ్ కప్ టైటిల్. గతంలో 2 సార్లు 2005, 2017 ఫైనల్స్ వరకు వెళ్లి ఓడిపోయిన మన జట్టు ఈసారి మాత్రం కప్పు కొట్టి తీరాలనే కసితో ఆడింది. ముంబైలోని వాంకడే స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరితమైన ఫైనల్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికాను ఓడించి చరిత్రను సృష్టించింది. మెన్స్ క్రికెట్ టీం 1983లో కపిల్ దేవ్ కెప్టెన్సీలో ఎలాగైతే చరిత్ర సృష్టించిందో 2025లో మహిళా టీం అలాంటి ప్రపంచనాన్ని సృష్టించింది. 8 మేడ్ ఇన్ ఇండియా చిప్ విప్లవం. 2025 సంవత్సరం భారత టెక్నాలజీ రంగంలో ఒక టర్నింగ్ పాయింట్. అస్సాం మరియు గుజరాత్లోని టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్ల నుండి మొట్టమొదటి మేడ్ ఇన్ ఇండియా సెమీ కండక్టర్ చిప్ బయటకు వచ్చింది. సెప్టెంబర్ 2న ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభించబడిన ఈ చిప్స్ ప్రపంచ మార్కెట్లో భారత సత్తాను చాటాయి. ఇప్పటి వరకు చైనా మరియు తైవాన్పై ఈ చిప్స్ కొరకు ఆధారపడ్డాము. కానీ 2025 నుండి మన దేశంలోనే చిప్స్ తయారీ మొదలైంది. ఈ ప్రాజెక్టు వల్ల దాదాపు 50,000 మందికి ఉద్యోగాలు లభించాయి. ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు తగ్గడానికి ఇది ఒక శుభ సూచకం. డిజిటల్ ఇండియా కలలకు ఇది నిజమైన ఊపిరి పోసింది.